పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కుతారండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ అధ్యక్షుడండి. తర్వాత వచ్చి ఆయన ఏదో అభివృద్ధిని కాంక్షించేటటువంటి వ్యక్తి అండి. అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు వరకు అభివృద్ధి అంటే ఇంతకు ముందు జరిగింది కానీ ఇప్పుడు ఉండేటటువంటి గవర్నమెంట్లో ఎటువంటి అభివృద్ధి లేదు కాబట్టి ఆయన ఒక బెనిఫిట్ చేస్తాడనే ఉద్దేశంతో అండి పవన్ కళ్యాణ్ గారిని ఎక్కుతారండి. అంటే ఎంత మెజార్టీతో గెలిచవచ్చు అనుకుంటున్నారు? మెజార్టీ అంత ఇంత అని చెప్పలేము కానీ ఒక 50,000 పైనే ఉంటుంది అనుకుంటున్నాను అండి. పోలింగ్ ఎలా జరిగింది? చాలా బాగానే జరిగిందండి, ప్రశాంతంగానే జరిగిందండి. ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవండి. ఆ దృష్టికి ఏమి రాలేదండి, బాగానే జరిగిందండి పోలింగ్. అంటే కొందరు వైసీపీ వాళ్ళు కొందరు డబ్బులు పంచి కొందరు పంచకపోవడం వల్ల వైసీపీ మైనస్ అయింది అంటున్నారు. అది అయ్యి ఉండొచ్చండి, అందరికీ ఇవ్వలేదటండి అమౌంట్. కొంతమంది ఇబ్బంది పడ్డ మాట వాస్తవం అండి. అది కూడా గట్టిగానే అడిగారండి నాయకులను కూడాను. చాలామందికి డబ్బులు ఇచ్చారట, కొంతమందికి ఇవ్వలేదండి. ఇచ్చిన నాయకులు లోపల పెట్టుకున్నారనేసి తెల్లారిన తర్వాత ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేయడం అలాంటివి జరిగాయండి. మళ్ళీ ఇక్కడ చేబ్రోల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? చేబ్రోల సమస్యలు అంటే ఇది మామూలుగాను కొన్ని కంటిన్యూస్ కార్యక్రమాలు ఉంటాయండి కొన్ని. అది ఏ గవర్నమెంట్ అయినా తప్పకుండా చేయవలసిందే. ఎలాంటివి అనుకుంటున్నారు? ఒక డ్రైనేజ్ సమస్య కానీ, లేదంటే కాలువల పూడికలండి మెయిన్. ఇంతకుముందు గవర్నమెంట్లోని అంటే ఒక గవర్నమెంట్కి సపోర్ట్ చేయట్లేదు మనం. ఇంతకుముందు గవర్నమెంట్లో ఏంటంటే ఎవ్రీ సమ్మర్ సీజన్లో కంపల్సరీ కాలువ పూడికలు తీస్తారండి. దేనికి తీస్తారండి? అప్పటి వరకు వచ్చినటువంటి ఆ వాటర్ వల్ల వచ్చినటువంటి ఈ అడ్డంకులు ఏమన్నా ఉంటే వాటిని అన్నీ తీస్తే మరి లోతు ఆ వాటర్ అది నిల్వ ఉండడానికి ప్రవహించడానికని. అటువంటివి ఈ 5 ఏళ్ళు ఎప్పుడు చూడలేదండి నేను. కాలువ పూడికలు ఎప్పుడు చూడలేదు. మాది యాక్చువల్గా పిఠాపురం అండి. కానీ ఏంటంటే ఎప్పుడు మా అటు సైడ్ విరవాడ సైడ్ కానీ ఎటు సైడ్ కానీ ఎప్పుడు పూడికలు అనేటటువంటి తీసినట్టే ఇంకా దాఖలాలు లేవండి ఈ 5 ఏళ్ళు బట్టి. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? మెయిన్ డివోషనల్గా అభివృద్ధి చేస్తా అన్నారండి. తర్వాత వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అది పెద్ద విచిత్రం ఏం కాదనుకుంటున్నానండి. ఆయనకు ఉండేటటువంటి ఆలోచనకి, ఆయనకు ఉండేటటువంటి సపోర్ట్కినండి. ఎందుకంటే ఆయన కేంద్ర సపోర్ట్ ఎక్కువగా ఉందండి ఆయనకి. కాబట్టి కేంద్రం నుంచి అమౌంట్ ఏదో తీసుకొస్తా అన్నారు. కేంద్రం కంపల్సరీ ఈయనకి ఇస్తుందండి. ఎందుకంటే చూస్తున్నామండి మన సభల్లోనూ అట్లోనూ మన మోడీ గారు కూడా పవన్ గారిని చాలా గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఈ ముఖ్యమంత్రులే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడం పైన మీరేమని చెప్తారు? ఒక్కో వ్యక్తికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. పలానా హీరో ఎందుకు ఇంట్రెస్ట్ అంటే మనం ఏం చెప్తామండి, పలానా వ్యక్తి ఎందుకంటే ఇంట్రెస్ట్ అంతగా మోడీ గారు పిలిపియారు కానీ పవన్ కళ్యాణ్ గారిని పిలిపిస్తారు. ఏంటో వాళ్ళ బాండింగ్ ఏంటో తెలియదండి. ఆయన ఏదో సొంత ఓన్ బ్రదర్లా ట్రీట్ చేస్తున్నాడు ఆయన. 1కి 2 సార్లు బుధం తట్టడం, ఏ స్టేజ్ మీదనో చూడండి 1కి 2 సార్లు పక్క వెనకాల ఎక్కడ ఉండే వ్యక్తిని ఎదరకు రమ్మంటాం. ఏదో ఏదో అంటారు కదండి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు అది ఏదో జరుగుతుంది మ్యాజిక్ అంతే. కొన్ని మనసులు కలాలంటే దానికి ప్రత్యేకించి రీజన్స్ ఏమి ఉండవండి. ఆటోమేటిక్గా స్నేహం కావాలంటే ఆ అవతలోడు హెల్ప్ చేస్తేనే స్నేహం చేయాలని ఏం లేదు కదండి. ఆటోమేటిక్గా కొన్ని కనెక్షన్స్ అలా ఉంటుంటాయండి ఆటోమేటిక్గా. అంటే పవన్ కళ్యాణ్ విమర్శించే వాళ్ళకి ఏమని చెప్తారు? పవన్ కళ్యాణ్ విమర్శించేటటువంటి అది చాలా పొరపాటు అండి. అది ఏం చేసాడండి పవన్ కళ్యాణ్? మరి తిట్టడానికే ఏం చేసాడు ప్రజలకి? సినిమాలు తీసుకుంటున్నాడు. ముందు సినిమాలు వద్దాం అనుకున్నాడు. రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు అంటే ఎంత రన్ చేయాలి అంటే ఎంత ఎకనామికల్గా స్ట్రెస్ ఉంటుందో మీకు అందరికీ తెలుసు. ఆ ఎకనామికల్గా ఎవరు భర్తీ చేస్తారండి? ఆయన వెనకాల ఎవరున్నారు? కాబట్టి అమౌంట్ చేయాలంటే మళ్ళీ సినిమా తీసుకోవాలి. సినిమా తీసుకొచ్చిన డబ్బు ఏం చేస్తున్నాడండి? కంపల్సరీ ఫస్ట్ పర్సన్ అండి మన ఆంధ్రప్రదేశ్లో, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోని సినీ ఫీల్డ్లో ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వ్యక్తి అండి అతను. ఆనెస్ట్గా ఏ రోజు చూడండి ఎప్పుడు రైడింగ్లు ఏం జరగవు. ఏముందండి అతని దగ్గర? వంటరోడు అండి అతను. కానీ ఏంటంటే ప్రజలే తన యొక్క శక్తి అనుకుంటాడు, ప్రజలే తన యొక్క పవర్ అనుకుంటాడు. కాబట్టి అంటే ప్రజల కోసం ఏదో చేద్దాం అనుకుంటాడు. లేకపోతే ఎవరిస్తారు సార్? ఇంకా అధికారం లేదు, ఏమీ లేదు. ఒక ఎమ్మెల్యే కాదు 2 సార్లు ఓడిపోయిన చోట అయినా సరే రాష్ట్రం అంతటా 30 కోట్ల రూపాయలు కౌలు రైతులకి ఆత్మహత్యలకి ఎవరిస్తారండి? ఎవరెవరండి? అది మనసులోంచి పుట్టాలి సార్. అది ఏదో వాళ్ళు ఇలా అంటున్నారు వీళ్ళు ఇలా అంటున్నారంటే ఏం చేసాడేనండి నాకు అర్థం కాదు. పర్సనల్ విషయాలు అనవసరం అండి. ఫ్యామిలీలోకి వెళ్ళి మనం తొంగి చూడకూడదండి. నేను నా ఇంట్లో ఉంటాను, నాకు మా మిస్సెస్కి ఎన్నో ఉంటాయి. అది ఫ్యామిలీలోకి వచ్చి నువ్వు వేయలేటకూడదు కదా. బయటకు వచ్చిన తర్వాత నేను ఆనెస్ట్గా ఉన్నానా లేదా, నా పని నేను సక్రమంగా చేసుకుంటున్నానా లేదా అని అంటుంది. అతను దేనికి అన్యాయం చేసాడండి అతను? నాకు అర్థం కాదు. అందుకని విమర్శించేటటువంటి అధికారం ఎవరికి లేదండి. హక్కు అనవసరం అండి, తప్పండి అది. ఆయన విమర్శించకూడదండి. వాళ్ళే ఒక కాలువ తవ్వించాడనో లేకపోతే కాలువలో మట్టి ఎట్టుపోయాడనేసి ఏమో ఉందండి అతనికి? ఈయన ఒక ఎమ్మెల్యే ఏంటండి? ఆయన ఏమన్నా ఒక సాధారణమైన వ్యక్తిగా వస్తున్నాడండి. ప్రజలకు ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు మ్యాక్సిమం 80% పీపుల్ అందరూ కూడా ఆయన ఎంకరేజ్ చేశారండి ఈసారి.
చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఎందుకు ఎంకరేజ్ చేశారంటే ఏదో ఒకటి చేస్తాడు అనేసి. 10 ఏళ్ళు బట్టి ఏ అధికారం లేకుండానే ఎక్కడ తంటాలు పడి అప్పులు చేసుకుని అవి చేసుకుని సినిమాలు తీసుకుని ఎండనక వండనక ఈ ప్రజలతో తిరిగి దీనివల్ల ఏంటంటే ఉపయోగం అతను లాస్ట్ తప్ప ఏం ఉపయోగం అండి? 10 ఏళ్ళు బట్టి పోలీ 5 ఏళ్ళు నేను సంపాదించేస్తాడా? సంపాదించే వ్యక్తి అయితే ఇలా చేయడు కదండి. ఇంకా చాలామంది సపోర్ట్ చేస్తారండి అతనికి. పెద్ద వాళ్ళు ఉన్నారండి, ఎవరిని కూడా రావద్దన్నాడండి. సినీ ఫీల్డ్ ఏ రోజునే ఎంకరేజ్ చేశాడండి. రండి నా పక్కన తిరగండి అని అన్నాడటండి. ఎవరిని అనలేదండి. స్వశక్తితో వస్తున్నారండి ఆ సినీ యాక్టర్స్ కానీ ఎవరైనా సరే. మొన్న వచ్చినటువంటి జబర్దస్త్ టీం కానీ వీళ్ళందరూ స్వతంత్రంగా వచ్చారండి. వాళ్ళు అంతేగాని పిల్లలేదండి. మన డాన్స్ మాస్టర్ జానీ ఇలాంటి వాళ్ళు అందరూ పిఠాపురం ఇవన్నీ తిరిగారు. అంటే ఎందుకు తిరిగారండి? ఆయన ఓన్గా ఆయనమే ఇంట్రెస్ట్తో వచ్చారండి. అది ప్రేమ అండి. అంటే సీఎంగా ఎవరు కావాలనుకుంటున్నారు? సీఎంగా అయితే చంద్రబాబు గారు అయితే బాగుంటుందండి. అంటే జగన్ గారు నచ్చలేదంటే? జగన్ గారు నచ్చలేదంటే సంక్షేమ పథకాలు అనేటటువంటి కరెక్ట్ కదండి. ఇది సంక్షేమ పథకాలు ఎన్ని రోజులు ఇస్తామండి? నేను ఈరోజు నాకు ఇంట్లో అన్నం పెడతారండి, మళ్ళీ సాయంత్రం ఆకలి మళ్ళీ పెడతారు మళ్ళీ ఎన్ని రోజులు పెడతాడండి ఇంటి దగ్గర? నా కష్టం నేను చూసుకోవాలి కదా. ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళు ఏంటంటే సంక్షేమ పథకాలు కంపల్సరీ కొన్ని ఉండాలి, అన్నీ అవసరం లేదండి. సంక్షేమ పథకాలు ఈ సంక్షేమ పథకాల మీద ఉండేటువంటి దృష్టి డెవలప్మెంట్ మీద లేదండి. ఏమొద్దు సార్, మీరు ఎప్పుడైనా సరే మన ఇక్కడ పిఠాపురం దాటిన జగ్గే చెరువు అని ఉంటుందండి. పాదగే దాటిన తర్వాత అక్కడి నుంచి సామలకోట వెళ్ళారంటే ఎన్నుపూసలో ఎక్కడో దుక్కుని ఏదో తప్పిపోద్దండి, ముడుకులు ఎక్కడో దుక్కుని ఇరిగిపోద్దండి. డెలివరీ పేషెంట్ ఎవరినో ఉన్నట్టు కంపల్సరీ సామలకోట జల్లూరు దాటిందంటే డెలివరీ అయిపోద్దండి. ఆ రూట్ ఒకటి చేయాలి సార్ నిదర్శనం. మరి రోడ్ల భవన శాఖ మంత్రులు ఏం చేస్తున్నారో తెలియదు, ఏం చేయట్లేదు. ఆ గోతులు ఎక్కడ పడితే అక్కడ అలా ఏడుతుంటే ఇంకేంటండి? ఇంకా ప్రజలు ఏం ఉండాలండి? ముఖ్యంగాను రోడ్లు బాగుండాలి సార్, కాలంలో వాటర్ ఉండాలండి, డ్రైనేజ్ పూర్తిగా ఉండాలి, ఇవి ఉండాలండి ముందు. ఈ కంపల్సరీ అండి. మన మెడికల్ ఉండాలి కంపల్సరీ. ఇవన్నీ ప్రాథమికమైనటువంటి హక్కులు కదండి, కంపల్సరీ ఉండాలి, మ్యాండేటరీ. అవి లేకుండా ఏం చేద్దాం. సంక్షేమ పథకాలు ఎంతమంది ఎన్నాళ్ళు ఇస్తారండి? ఎక్కడ ఉంది ఇస్తారా? నాకు అర్థం కాదు. ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసేస్తారండి చేసి మా మీద పడిపోయి. అంటే చంద్రబాబు గారు కూడా ఇస్తారు కదా, దానివల్ల ఇస్తారు అంటే ఆయన వేరే యాంగిల్లో ఆలోచిస్తున్నారు. ఎలా యాంగిల్ ఆలోచిస్తారంటే కంపల్సరీ ఆయన ఎప్పుడు కూడా పెట్టుబడులు తీసుకొస్తాడండి. ఆయన చాలామందిని పెట్టుబడులను తీసుకొస్తాడు. చాలామందిని ఈ విదేశీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫారిన్ కంపెనీస్ని ఇంట్రడ్యూస్ చేస్తాడండి. ఇక్కడ ఇంకో మేము ఇలా ఇస్తాం మీకు, ఇంకో ఈ విధంగా ఉంది, మా దగ్గర ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి, మాకు ఆంధ్రప్రదేశ్లో సహజమైనటువంటి వనరులు ఉన్నాయి, ఈ వనరులు ఇలా ఉపయోగించుకోండి అనేటటువంటి సందేశాన్ని ఇస్తాడండి. ఇవ్వడం వల్ల అట్రాక్ట్ అవుతారండి. లేదంటే కనుక లాస్ట్ టైం అమర్ రాజా ఫ్యాక్టరీ పోయిందండి. అమర్ రాజా కొన్ని వేల కోట్లు ఉండేటటువంటి ప్రాజెక్ట్ అండి, అది కంపెనీ అండి. అది ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్నదండి. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి అండి, గల్లా జయదేవ్ గారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి. ఈరోజు ఏమైందండి? చెన్నై పోయింది. స్టాలిన్ రమ్మన్నాడు, వెళ్ళిపోయారు. అక్కడ పెట్టేసుకున్నాడు కంపెనీ. లాసే కదండి అది మనకి. వీళ్ళు ఏంటంటే పరిశ్రమలు అభివృద్ధి చెందిస్తారు, ఇండస్ట్రియలైజేషన్ రావాలి. ఇండస్ట్రీస్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఉద్యోగ భద్రత ఉంటుందండి, ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రావడం వల్ల ఒకడు ఉద్యోగం చేస్తుంది, నేను ఉద్యోగం చేస్తాను, నాకు ఒక ఇండస్ట్రీ పెట్టారనుకో నాకు ఉద్యోగం చేస్తాను ఒక్కనే కాదు కదండి. మా అమ్మ, మా నాన్న, మా ఆవిడ, మా 2 పిల్లలు తింటామండి కదండి. అలాంటివి వచ్చినప్పుడు అలాంటివి ఉండాలండి. తర్వాత ఇలాంటి ఇండస్ట్రీస్ పెట్టిన తర్వాత ఎవరు కొంతమంది పనులకు వెళ్ళారండి. అలాంటి వాళ్ళకి ఇవ్వండి సంక్షేమ కార్యక్రమాలు. ఎవడ పడితే అడిగి అమ్మఒడి పెద్ద తరపోటండి అది. అమ్మఒడి దేనికంటే అమ్మఒడి నాకు అర్థం కాదు. నీకు ఆల్రెడీ ఇప్పుడు ఆ ఇచ్చాలని మా అబ్బాయిని చదివిస్తున్నానండి. 35,000 అవుతుందండి నాకు. మా అబ్బాయిని చదివితే 35,000 అవుతుంది. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. ఆ ఇచ్చాలో 35,000 మా అబ్బాయిని జాయిన్ చేస్తున్నాను, మా అబ్బాయిని చదివించుకున్నాను. నాకు 15,000 ఏంటండి? నాకు 15,000 ఇవ్వడం వల్ల ఏంటి లాస్? అదే నీకు గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటటువంటి పిల్లలకి ఎవరికైతే ఇచ్చారో అమ్మఒడి కార్యక్రమం, అమ్మఒడి ఇచ్చారనుకోండి వాళ్ళకి, దానివల్ల ఏంటంటే పిల్లల యొక్క హాజరు శాతం పెరుగుద్దండి, ఎన్రోల్మెంట్ పెరుగుద్ది, ఏమండి అటెండెన్స్ పెరుగుద్ది. కాబట్టి పిల్లలు పెరగడం వలన టీచర్స్ కావాలి. చాలామంది బీఈడీలు, డిఎస్సీలు, బీఈడీలు, ఎస్జీ మన ఏంటంటారు డిఎస్సీలు ఉన్నటువంటి పిల్లలు అందరూ మంది ఉన్నారండి. డిఎస్సీ కోసం వెయిటింగ్. అప్పుడు అందులో గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్ పోస్టులు పెరుగుతాయి కదండి. పెరగడం వల్ల ఉద్యోగ భద్రత వస్తుంది కదండి. అది లేకుండా నేను ఆల్రెడీ 35,000 కట్టుకోండి, నాకు 15,000 ఎందుకండి? నాకు నేను ఫిక్స్ అయిపోయాను కదా, ఫిక్స్ అయ్యి జాయిన్ చేశాను అక్కడ. మళ్ళీ నాకు 15,000 ఇచ్చారు. అది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. 3 రాజధానులు బెటర్ అంటారు, ఒక రాజధాని బెటర్ అంటారు? ఒక రాజధాని 3 రాజధానులు ఏంటండి? ఇంకా పోయిందంటే మాకు ఇటు సైడ్ వెళ్ళాం, ఎప్పుడో కానీ వెళ్తామండి. అంత డబ్బులు లేవు కదా మన దగ్గర, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. లేదంటే ఆ వైజాగ్లో ఏవో తెగద వేసారట, కైలాసగిరి అయ్యేది ఏమంటండి, ఆ రిషికొండలో అవి పోయేటండి శుభ్రంగానే.
అక్కడికి కట్టేసి ఏం చేస్తారు అక్కడ కనిపించింది అంతా నేను కడతానని కనిపించింది ఏంటంటే ఇంకే ప్రాంతం ఉండదు ఏంటండి రాజధాని అంటే ఏంటండి కొద్దిగా అటవీ ప్రాంతం ఉండాలి కొద్దిగా నదీ పరివాహక ప్రాంతం ఉండాలి ఇలాంటి సహజమైనటువంటి వనరులు ఉండాలి వీటన్నింటిని కొల్లగొట్టుకుంటా తీసుకుపోతుంటే అక్కడ పెడతాను ఇక్కడ పెడతాను పిఠాపురం ఒకటి ఎట్టమనండి సేబ్రులో ఎట్టమనండి గోలపల్లో ఎట్టమనండి గొడవ వదిలిపోద్ది ఇంకా ఊరికో రాజధాని ఎడుచుకుంటే అదొక గొడవ వదిలిపోద్ది ఏంటంటే ఎందుకు ఎక్కడున్నాయి సార్ ఎక్కడున్నాయి అమౌంట్ ఎక్కడుంది చెప్పండి అమౌంట్ లేకుండా మన ప్రయత్నాలు చేయడం చాలా నా జేబులో 100 ఉంటేనే కదా నేను హోటల్లోకి వెళ్ళి ఏం తిన్నామా ఏంటి అని ఆలోచించడానికి జేబులో 100 లేదు హోటల్లోకి వెళ్ళి 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి కాలు మీద కాలు వేసుకుంటే జోడించి కొడతాడు ఎక్కడున్నాయి డబ్బులు లేనప్పుడు ఇలాంటి ప్రయత్నాలు అనవసరం అండి ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి అది పెద్ద దారుణం అండి అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొన్న ఏదో నేను ఇన్స్టాగ్రామ్లో చూశానండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూమి పైన చేసేటటువంటి చట్టం అనేది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవనీయులైన సీఎం గారు అన్నారు అది తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే ల్యాండ్స్ మీద చేసేట యాక్ట్ అది తెలిసింది దేనికి ఇప్పుడు దేనికి ప్రతి ఒక్కడు కూడా 75% అండి చాలామంది ప్రధానికం అరసెంటో సెంటో ఒక గజమో ఎవడో ఒకడు బాబో తాతో ఎవడో ఒకటి ఇస్తున్నాడు ఆ ఇచ్చింది పెట్టుకున్నావు మా తాత ఏం లేదండి మా నాన్న ఇచ్చాడండి సెంటున్నర మా అన్నగారికి సెంటున్నర నాకు సెంటున్నర ఇచ్చాడు పిఠాపురాన్ని సెంటున్నర ఉంది ఈ సెంటున్నర అంటే నేను అమ్ముకోవాలి నేను అమ్ముకోవాలంటే ఎవడో వ్యక్తి ఉంటాడంట ఈ ల్యాండ్ టైటిలింగ్ సంబంధించినట్టు ఒక అధికారి ఆయనకి అప్లై చేసుకోవాలంటే బస్సు నేను అమ్ముకుంటున్నాను నేను అని చెప్పాలట చెప్తే అతను ఓకేని నా యొక్క ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ చూసి సరైనవి అని అతను నాకు ఇవ్వాలట లెటర్ ఇస్తాయట ఆ లెటర్ పెట్టుకుని నేను అమ్ముకోవడం చేయాలి లేదు ఇందులో తేడా ఏమో వచ్చిందనుకోండి ఈ చిన్న చిన్న కోర్టులు పనిచేయవట ఈ సెంటున్నరకేనే హైకోర్టులో అప్లై చేసుకోవాలట నేను ఈ సెంటున్నర కోసం నేను హైకోర్టుకి వెళ్ళి నేను నానా సంఖ్యలు నాకనండి ఆలోచించండి ఒకసారి ఇప్పుడు చదువుకున్నామని నేను పీజీ చేశాను నేను ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను యాజ్ అన్ ఇంగ్లీష్ లెక్చరర్గా కానీ ఏంటంటే నాకు లాంటి ఎంత ఇబ్బంది అయినప్పుడు ఇంకా బయటోడికి ఇంకెంత తెలియలేనే ఉంటాడండి చదువులేనే ఉంటాడు ఒక సెంటు ఉంది ఆ సెంటు ఆడు అమ్ముకోడా ఆడు పెళ్ళో లేకపోతే ఇంకోటో ఏదో ఇంట్లో కూడా జబ్బో ఏదో జాడ్యమో ఏదో వస్తుంది కాదేటండి మొత్తం అంతా డేస్ విల్ నాట్ బి సేమ్ సార్ రోజులన్నీ ఒకలా ఉండవు కాబట్టి ఏంటంటే ఏదో ఇబ్బంది వద్దు అమ్ముకోవడానికి ఎవడో పర్మిషన్ ఏంటండి మా నాన్న నాకు రాసిస్తేని నా సెంటున్నర నాకు రాసిచ్చాడు నేను అది అమ్ముకోవడం ఇంకోటి అడగనా నేను అండి ఆ రాళ్ళు అన్నారు ఇందాక గురుగారు అన్నారు రాళ్ళు అని ఎంత డబ్బు అండి ఇది ఏంటి ఆలోచన ఉందండి ఏమన్నా ఎంత డబ్బు సార్ ఇది ఎక్కడ కడతామండి డబ్బులు నేను అర్థమవుతుందండి ఏమన్నా రాళ్ళే ఇప్పుడు ఆ రాళ్ళు లేకపోతే ఏంటి ఒక చోట అయితే గేదెలు కడతారు అది ఏమంటారు తాడు కడుతున్నారు ఒకటేమో ఊడిపోతుంది ఆ పోయిన రాళ్ళని ఏం చేస్తాడు ఇప్పుడు ఆ పోయే కాబట్టి కొత్త రాళ్ళు వేస్తాను మళ్ళీ డబ్బులు కట్టమంటారా ఏంటి దీని మీద ఏంటి ఆ రాళ్ళు ఏంటో ఏం అర్థం అవ్వలేదండి అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కరెక్ట్ కాదనుకుంటున్నానండి లేదంటే అకార్డింగ్ టు మై వ్యూస్ అండి నా ఆలోచన ప్రకారం ఏంటంటే మిగతా వాళ్ళు కూడా చాలామంది విమర్శిస్తున్నారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎవడో ఫోటో ఇదేంటండి ఇప్పుడు నాకు ఒక ఎకరం ఉందండి నా ఫోటో ఉండాలి కదా లేదా భార్యకి ఉంది నా వైఫ్ ఉంది నా వైఫ్ ఉంటే ఫోటో ఉండాలి కదా ఇప్పుడు నా వైఫ్ పొలం తెచ్చుకుంది అనుకోండి నాకు ఎకరం నా వైఫ్ ఫోటో ఉంటుంది పక్కన ఈయన ఫోటో ఉండాలా లేకపోతే నా వైఫ్ ఫోటో తీసేసి ఈయన ఫోటో పెట్టాలా అంటే ఈయనదా వస్తే మా వైఫ్దా పోలే వైఫ్ది ఉంది ఈయన పక్కన ఫోటో పెట్టి నాకు నేను ఉండాలి పక్కన ఉంటేనే అంటే 5 సంవత్సరాలకు ఏ గవర్నమెంట్ వస్తుందో కూడా తెలియదు అలాంటిది ఫోటో పెట్టడం అది స్టాండర్డ్ కాదు కదా ఇప్పుడు వస్తాడు ఇంకోటి చేస్తాడు ఇవన్నీ పెట్టుబడి పెట్టడం అండి వీడు వచ్చాడని ఆడు రంగులు వేస్తాడు ఆడు తీసాడని ఇంకో రంగులు వేస్తాడు రంగులు వేసాక సామకోట దగ్గర అది బిల్డింగ్లు ఏమంటారండి హౌసెస్ అండి ఆ హౌసెస్ ఉన్నాయండి కిట్కో హౌసెస్ ఏమైందండి వాళ్ళు నిరుపయోగంగా ఉన్నాయి ఇంకో 2 సంవత్సరాల్లో గృహప్రవేశం అయింది అనుకో 3 సంవత్సరం పోతారు అందరూ కూలిపోతున్నాయి ఏదైనా రన్నింగ్లో ఉంటాను కదా రన్ అవుద్ది అది మొత్తం నాశనం అయిపోయి ఉంటుందండి ఇంకో సంవత్సరం ఒక్కసారి ఒక కాపురం చేస్తే 2వ సంవత్సరంలో దెబ్బడిపోయి కింద పడిపోద్దండి అది అంత బలంగా కట్టినవి కూడా ఇలాంటివన్నీ కరెక్ట్ కదండి ఈ కొన్ని సంక్షేమ పథకాలు అంటే సంక్షేమ పథకాలు ఎల్లప్పుడూ మనకు కడుపు నింపవు సార్ ఎల్లప్పుడూ కడుపు నింపవు సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే ఎలాంటోళ్ళకి ఇవ్వాలండి ఆ ఇంటికి గడదు అలాంటోళ్ళు సంక్షేమ పథకాలు ఒక భర్త చనిపోయాడు భార్య బయటికి వెళ్ళలేదు కొన్ని గౌరవమైనటువంటి కులస్తులు కొన్ని ఉంటాయి అంటే నేను కులాల గురించి మాట్లాడలేదు కానీ కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు ఏం తింటారండి అలాంటి వాళ్ళకి ఇవ్వాలి నువ్వు సంక్షేమ పథకాలు అంతేగాని దారింటి పోయేవాడికి నేను ఉద్యోగం చేసుకుని కాలేజీ బాగానే ఉంది కదా నేను తెచ్చుకుంటున్నాను కాలేజీలోనే పొద్దున వెళ్తున్నాను సాయంత్రం వరకు నిలబడి పాఠాలు చెప్తున్నాను కూర్చుంటే వాయు కొట్టేస్తాడు అందుకని ఉదయం సాయంత్రం వరకు పాఠాలు చెప్పుకుంటున్నాను వస్తున్నాను నాకు ఎత్తున్నాను నాకు 3000 ఎందుకు బాగానే ఉన్నాను కదా దున్నపోతులాగా నాకెందుకండి అలాంటివి కాదు కథలు లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఏదైనా చూడాలి సంక్షేమ పథకాలు అంటే ఎంతమందికి ఇస్తారు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అందరికీ కరెక్ట్గా అందుతున్నాయా కరెక్టే అర్హులేనండి సంక్షేమ పథకాలు తీసుకున్నారు ప్రతి ఒక్కడను
అర్హులు కాదు చాలా వరకు. బిల్డింగ్ ఉంటుంది, వైట్ రేషన్ కార్డు. ఇటు మాకేటి తిరాలు లేక మాకు ఏటో ఇలా పోతుంది అంతే జీవితాలు.